वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యత ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. లక్ష్మణ్ గారు ఫోను ఆన్ చేయలేదు ఆచార్జీ మీరు. నేను 4:30 కాడి నుంచే నేను చూసాను, 5 దాకా చూసి 5-2 నిమిషాల దాకా. నిన్న నడిచింది, మొన్న కూడా నడిచింది, కాకపోతే ఆలస్యంగా ప్రారంభించినట్టున్నాను. 5-2 నిమిషాల దాకా చూసాను, ఇంకా ఇప్పుడు మానేసి ధ్యానంలోకి వెళ్ళాను. సరే సరే, అది నాదే పొరపాటు. లక్ష్మణ్ గారు, మీకు అర్థం కావట్లేదా? అర్థమైంది, మర్చిపోతున్నారా? లేదా స్పష్టం చేయడం రావట్లేదా? లేదంటే నా దగ్గర ఎంత ఉన్నదో నాకు ఈశ్వర సాక్షాత్కారం అయింది అని మీరు చూపెట్టదలుచుకున్నారా? ఏది స్పష్టీకరణ రావట్లేదు. మీరు చెప్పేటువంటి భాష దయానంద సరస్వతి చెప్పినటువంటిది ఏంటంటే, ఉపస్థానం అంటే ఏంటి అనేటువంటి వ్యాఖ్యానంలో దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, అక్కడ భగవంతుడే ఉన్నాడు, నేనే ఉన్నాను, ఇంకా ఎవరూ లేరు. అటువంటి స్థితిలో సాక్షాత్కారము, ఇంటర్వ్యూ, అక్కడ ప్రశ్నకర్త, సమాధానకర్త, మనల్ని పరీక్షించేటువంటి వారు, పరీక్షించబడేటువంటి మనం ఇద్దరమే ఉన్నాం. భగవంతుడు, జీవాత్ముడు ఇద్దరు, ఆత్మ పరమాత్మ ఇద్దరే ఉన్నారు. అక్కడ మీ భాష ఎలా ఉండాలి అని అంటే, ఆశ్చర్యపోయినట్టుగా, అబ్బురపడిపోయినట్టుగా, అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి, నా మీద మీ అనుగ్రహం ఏంటి అనే విధంగా ఉండాలి. కానీ మీరు చెప్తున్నటువంటిది ఏంటంటే, మీ గురించి చెప్పుకుంటున్నట్టుగా ఉన్నది. ఇవాళటి ప్రకరణం క్రియాపదాలు మీ గురించి చెప్పుకుంటున్నట్టుగా ఉన్నది. కదా కదా కదా. ఈ కథా భాష ఆధ్యాత్మికానికి చాలా దూరంలో ఉండాలి. ముచ్చట్లు పెట్టుకున్నట్టుగా ఈ కథా భాష. ఇక మళ్ళీ ఓనమాలు దిద్దుకునే, పలకాబల్పం పట్టుకొని ఓనమాలు దిద్దుకునేటువంటి స్థితిలోకి వచ్చేసి, క్రైస్తవులు ఇట్లా ప్రార్థన చేస్తారు, ముస్లింలు అట్లా ప్రార్థన చేస్తారని దేవుడి ఉనికిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది, అది ప్రాథమిక దశ. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? ఈ శివుని చేతులు డమరుకము ఊపితే వెనుకకు ముందుకు ఊగుతున్నట్టుగా మీది ఒక స్థిరమైనటువంటి స్థాయిలో ఉండట్లేదు. దాన్ని సవరించండి, సవరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంటది. ఇప్పుడు ఈ క్రైస్తవులది, ఈ హిందువులది, ఇది ఏంటంటే ఓనమాలు దిద్దుకునేటువంటి స్థితి. ఓనమాలు దిద్దుకుంటూ అక్షరాభ్యాసాన్ని పట్టుకునే శిశువులాగా ప్రయత్నం చేయడం. మీరు చెప్పాలనుకుంటున్నది, చెప్పబోతున్నటువంటిది ఆత్మ పరమాత్మ ఇద్దరు ఎదురెదురుగా ఉండి
ఒకరికి అభిప్రాయాలు ఒకరు పంచుకున్నట్టుగా ఆ రకంగా ఉండాలి. ఉమాచార్య గారు. దాన్ని సవరించండి. లేదంటే మీరు రాసుకుంటే దేని తర్వాత ఏది చెప్తే బాగుంటుంటారు. అలా ఒక్కసారి రాసి పెట్టుకున్నారు అంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటారు ఎవరైనా సరే. సరే, మీరు సందేహం అడుగుతున్నారు, అడగండి. ఉమాచార్య గారు, ఇక్కడ ఇహపర లోకంలో 89వ పుటలో సంధ్యాయోగ సమాధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారము, అక్కడ 2వ పారాగ్రాఫ్ లో పతంజలి యోగ దర్శన సూత్రం రాస్తూ ఇలా రాశారు ఆచార్య గారు. దృగ్దర్శన నశక్త్యో రేఖాత్మ తే వాస్మిత. ఆ సూత్రాన్ని ఉపయోగించి దాని భావార్థం ఇలా రాస్తున్నారు ఆచార్య గారు. అస్మిత పురుష ఆత్మస్వరూపము, దృక్శక్తి దర్శించే సామర్థ్యము, దర్శన శక్తి దర్శన సామర్థ్యము గల సాధనము, బుద్ధి అనగా జీవాత్మ మరియు బుద్ధి కలిసి ఏకరూపమైనట్టు దర్శించుట. ఇది సందేహం వచ్చింది ఆచార్య గారు. బుద్ధితో కలిసి జీవాత్మ దర్శించుట ఏమిటి అనేది సందేహం వస్తుంది. ఇప్పుడు సూత్రము చదివేటప్పుడే పొరపాటు పడుతున్నారు, నకారాన్ని 2 సార్లు చదువుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే దృక్ దర్శన శక్తి ఏకాత్మత ఏవ అస్మిత, ఇన్ని శబ్దాలు ఉన్నాయి. అది ఇక దీంట్లో ఒకటి ఏంటంటే చూపిస్తున్నటువంటి టార్చి లైటు, చూపిస్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, బుద్ధి వంటిది. చూస్తున్నటువంటిది నేను. టార్చి లైటు చూపిస్తున్న దిశలో చూస్తే మనకు దర్శనం అవుతుంటదా, దానికి ఇరుపక్కల లేదంటే విపరీత దిశలో చూస్తే అర్థం అది కనబడుతుంటదా? వెలుతురు ఎక్కడైతే ఉంటుందో ఆ దిశలో నడుస్తే మరి అది ఎటువైపు అయితే వెలుగుతుందో, ఎటువైపు అయితే ప్రకాశాన్ని వెదజల్లుతుందో ఆ ప్రకాశంలో చూస్తేనే మనం మన గమ్యస్థానాన్ని చేరుకుంటాం క్షేమంగా. అందుకని ఇప్పుడు టార్చి లైట్ పట్టుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి టార్చి లైట్ ఎందుకోసమైతే తెచ్చుకున్నాడో దానితో ఏకీభవిస్తున్నాడా లేదా, దాన్ని తోటి ఏకమయ్యాడా లేదా? ఏకీభవిస్తేనే తను అనుకున్నటువంటి అంతే. ఇక్కడ అంతే. కర్ర పట్టుకున్న వ్యక్తి కర్రను నడిపిస్తూ కర్రతో ఏకీభవిస్తూ కర్రను అనుకరిస్తేనే ముందుకు పోతాడా, లేదంటే కర్ర ఒక చోట తాను ఒక చోట ఉంటాయి? ఆత్మ బుద్ధితో చూడడం పరమాత్మని. ఇక్కడ ఏంటంటే ఈ బుద్ధి, ఇక్కడ దృక్శక్తి ఎవరిది, బుద్ధి ఎవరిది? టార్చి లైట్ పట్టుకోవాలనే అవగాహన ఎవరిది? దాన్ని అది ఏమంటారు, వెలిగించేటువంటి సామర్థ్యం ఎవరిది? వెలిగిన వెలుతురులో ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకుంటున్నటువంటి వారు ఎవరు? ఆత్మ ఆచార్య. ఆత్మతో బుద్ధితో చూడడము, పరమాత్మని నిమగ్నం అవ్వడం. ఇప్పుడు లక్ష్మణ్ గారి సందేహం ఏంటంటే కళ్ళద్దాలను నేనెందుకు పట్టుకోవాలి, కళ్ళద్దాలతో నాకేం పని? బలహీనత, భగవంతుడు ఏమంటున్నాడు, బలహీనతల్లోనే బాధ్యతలు ఎక్కువ చేపట్టాలి. ఇప్పుడు దృష్టి మందగించినప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే.
ఆత్మ ఆత్మస్థితిలో లేనప్పుడు ఇంద్రియాలను ఆశ్రయించాల్సిందే. ఎప్పుడైతే ఇంద్రియాల వల్ల కాలక్షేపమే జరుగుతుంది, నాకేం ప్రయోజనం లేదు, ఇది కేవలం ఒక మనోరంజనము మాత్రమే అని తెలుసుకున్న నాడు ఆ మనోరంజనాన్ని ఎట్లయితే చిన్నపిల్లల దశల నుండి విడిచిపెడుతూ ఎదిగినటువంటి దశలో పరిపూర్ణత చెందినటువంటి పెద్దవాళ్ళు ఎట్లయితే ఉంటారో, ఆ ఎదిగినటువంటి పసితనంలో పిల్లలు ఎట్లయితే అదే మనోరంజనంలో ఆడుకుంటూ ఉంటుంటారు, ఈ ఇంద్రియాల దశ, ఈ బుద్ధి, కళ్ళు, కాళ్ళు, చేతులు, ఈ ఇంద్రియాల దశ బాల్య దశ, పసిపిల్లల దశ. ప్రౌఢ దశ ఇంద్రియాతీత స్థితి దశ, ఇంద్రియాలు అవసరం లేని స్థితి దశ. బుద్ధి, చిత్తము, మనస్సు ఇవి ఏవి అవసరం లేనటువంటి శుద్ధ ఆత్మస్థితి. ఇది అర్థమైతే ఎట్లెట్లా స్వర్గ సుఖం అవధి పరిపూర్ణం అవుతూ ఉంటే, మనం పని చేసేటప్పుడు పని సమయం ఎట్లెట్లా అవుతూ ఉంటుంటే అట్లట్లా మనకు హుషారు వస్తుంటది. ఎందుకు అంటే పని చేయాల్సిన పని లేదు, ఇంకొక గంట అయితే అయిపోతుంది, ఇంకొక అరగంట, ఇంకొక నిమిషం అయిపోయింది, సమయం అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు అంతే. బడి పిల్లలైనా అంతే. సాయంత్రం అవుతుండగానే ఎనలేని సంతోషం, అది అక్కడ జరుగుతుంది. ఇప్పుడుగా ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, కళ్ళు కనబడతలేవు, కనబడినప్పుడు కళ్ళద్దాల సంపర్కంలోకి వెళితే, నడవలేనప్పుడు కర్ర సంపర్కంలోకి వెళితే ఒక ఉత్సాహం, ఒక ఆనందం. ఈ బుద్ధి, ఈ బలహీనతలోనే, ఈ ఇంద్రియాల సంపర్కంలోనే ఆత్మకు ఆనందం. ఆ ఇంద్రియాలు లేకపోతే, ఆ బుద్ధియే లేకపోతే ఆత్మ చూడలేదు, చూసిన ఆత్మకు తెలియదు, అంతే తేడా. అంత అజ్ఞానంలో ఉంది. అర్థమవుతుందా లక్ష్మణ గారు? ఈ రహస్యాన్ని ఇంకా తెలుసుకోవాలి అంటే, గుడ్డివారి ముందు పాయసము, పేడ, బురద, మలం. కళ్ళున్న వారి ముందు అదే పాయసము, పేడ, బురద, మలం పెట్టండి. ఆత్మసాక్షాత్కార ప్రకరణంలో నేను దేహమును కాదు, ఈ కళ్ళు నేను కాదు, నా కళ్ళు అని ఇంద్రియాలను వేరు చేసినప్పుడు, శరీరాన్ని వేరు చేసినప్పుడు, మరి ఆత్మ ఆ గుడ్డి వారిలోనూ ఉంది, ఈ కళ్ళున్న వారిలోనూ ఉంది. వారి ముందున్న పదార్థాలు ఇద్దరి ముందు సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి అనుభూతి కలుగుతుంటది చెప్పండి? ఇద్దరు ముట్టుకుంటే ఏదైనా చేతికి అంటుకుంటున్నది, వేడిగా లేదు కాబట్టి ఏది గాలట్లేదు, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వాసన వస్తుంది, ఇద్దరికి వస్తుంది. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? జీ ఆచార్య గారు, అర్థమవుతుందా సార్? ఇక్కడ ఇంద్రియాలతో ఏకీభవించినటువంటిది ఆత్మనే, ఇంద్రియాతీత స్థితిలో ఉన్నటువంటిది ఆత్మనే. అందుకని మా బుద్ధితో ఏకీభవించినప్పుడు, బుద్ధి మీద ఆధారపడినప్పుడు సందేహం ఏమున్నది అంటే అది అల్పజ్ఞత్వము, అజ్ఞానత్వము, అపరిపక్వత. అమ్మగారు పట్టుకుంటున్నారా? ఆచార్య అంటున్నాం. అంటే అందుకని శరీరము, ఇంద్రియాలు, ఆత్మ, బుద్ధి ఇవన్నీ ఉంటేనే సాక్షాత్కారం ఆచార్య. మళ్ళీ చెప్పండి.
అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే శరీరము, ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఇవన్నీ ఉంటేనే పరమాత్మ సాక్షాత్కారం అని ఎవరన్నారు? ఇవాళ లక్ష్మణ్ గారు రోజు చెప్పుకుంటూ వస్తున్నారు, ఇవాళ కూడా మంచిగానే చెప్పారు ఈ ఈ విషయం మాత్రం. మీరు ఎట్లా రాలేదు. ఆచార్య? ఇప్పుడు ఏంటంటే నేను ఉన్నాను అంటే నేను ఉండడానికి కారణం నువ్వు ఉంటేనే నేనున్నాను. మరి నిన్ను తెలుసుకోవాలంటే నన్ను నేను తెలుసుకోవాలి. అవును. ప్రభాకర్ గారు పట్టుకున్నారా లేదా వారు చెప్పేది? అవును. అందుకని నేను ఉండాలంటే ముందు నువ్వు ఉండాల్సిందే. నువ్వు ఉన్నావు, నీ వల్లనే నేనున్నాను. ఇక నిన్ను నేను తెలుసుకోవాలంటే ముందు నన్ను నేను తెలుసుకోవాలి. భీమరావు గారు, బల్లా దయానంద్ గారు, ఏంటిది కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటే ఎట్లా అర్థమవుతుంది? అర్థమవుతుందా లేదా విషయం? అర్థమవుతుంది. నేనున్నాను అంటే నేను ఉండడానికి కారణం నువ్వు, నీ వల్లనే నేనున్నాను. ఇక నిన్ను తెలుసుకోవాల్సినటువంటి అవసరం నాకు ఎప్పుడైతే వచ్చిందో, నిన్ను తెలుసుకునేటువంటి నన్ను నేను ఉనికిలోకి రావాలి అంటే నేనున్నాను, నేను నిన్ను తెలుసుకుంటున్నాను అనేటువంటి స్పృహ నాకు వచ్చినప్పుడు నన్ను నేను గుర్తించి నిన్ను తెలుసుకోవడానికి పూనుకోవడం, ముందుకు రావడం. అర్థం కావట్లేదా? ఊరికి నన్ను నేను తెలుసుకుంటేనే నీవు అర్థమవుతావు. ముందు రహస్యం ఏంటంటే, నేను ఉనికిలోకి రావాలి అని అంటే నాకు నేను రాలేను. నన్ను రప్పించింది నువ్వు. అంటే నన్ను ఉనికిలోకి రప్పించింది నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను. ఆత్మ ఉనికిలోకి దేహం వచ్చింది కాబట్టి ఆత్మ తెలుసుకోవడం. అమ్మగారు మళ్ళీ ఇప్పుడు దేహాతీతమైన స్థితిలో వ్యాఖ్యానిస్తే మళ్ళీ దేహం దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు దేహంది నిన్న అయింది, నిన్న మీరు రాలేదు. నిన్న లక్ష్మణ్ గారు చెప్తున్నప్పుడు ఏంటంటే, సాక్షాత్కారం చేస్తున్నప్పుడు చెప్పేది ఏంటంటే, దేహము తండ్రిని వర్ణిస్తున్నప్పుడు తండ్రి దేహధారి కాబట్టి ఆ దేహధారి అయినటువంటి బిడ్డకు జన్మనిస్తున్నాడు. శరీరానికి జన్మనిస్తుంది, ఆత్మకు. ఇప్పుడు ఏ రకమైతే ఈ దేహధారి అయినటువంటి తండ్రి దేహధారి అయినటువంటి బిడ్డకు ఎట్లయితే జన్మనిస్తున్నాడో, అదే రకంగా బ్రహ్మాండంలో నిరాకారమైనటువంటి ఆత్మతత్వాన్ని అభివ్యక్తపరుస్తున్నాడు, ఆవిష్కరిస్తున్నాడు. భగవంతుడు పరమాత్మ ఆత్మను ఆవిష్కరిస్తున్నాడు, తండ్రి బిడ్డను ఆవిష్కరిస్తున్నాడు. వరలక్ష్మమ్మ గారు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైంది ఆచార్య, ఇప్పుడు అర్థమైంది. అంతే, దాపరికం ఏమీ లేదు, అంత స్పష్టమే. ఏమన్నా చెప్పాలా రాజమణమ్మ గారు? ఓ మాస్టాజీ గారు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ అవయవాల మీద, ఇంద్రియాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళడము, ఈ అజ్ఞానాలు తొలగించుకున్నప్పుడు ఇంకా ఈ ఇంద్రియాలు కేవలం కాలక్షేపం అనుకొని వృద్ధిలోకి వచ్చినప్పుడు, జ్ఞానం తెలుసుకున్నప్పుడు వాటిని వదిలేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, అంతేనా సార్? ఇప్పుడు అజ్ఞానము అన్ని చోట్ల సరైంది కాదు. అజ్ఞానం అనే భాష అవికసిత స్థితి. ఇప్పుడు విత్తనంలో ఇప్పుడు ఊడలతో నడిచేటువంటి మర్రి విత్తనం ఎంత పెద్దగా ఉంటుంది, మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, దాని విత్తనం ఎంత పెద్దగా ఉంటుంది. మర్రి చెట్టు
ఆ ఎంతైతే పెద్దగా అవుతుందో కాగలదో అంత సామర్థ్యం ఈ విత్తనంలో ఉందా లేదా? ఉన్నది ఆచార్య. ఉంటేనే కదా వికసితమైంది. ఈ అవును. ఈ బాల్య దశ, శైశవ దశ అవికసిత దశ. అంతేగాని అజ్ఞాన దశ అని అనడానికి లేదు. అజ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అజ్ఞానం వస్తుంది అని అంటే ఎదిగిన తర్వాత, వికసితమైన తర్వాత, లోకజ్ఞానం కలిగిన తర్వాత, ప్రకృతితోటి ప్రభావితమవుతున్న తర్వాత. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? ఓ మాస్టర్ గారు, అజ్ఞానము లోక జ్ఞానం రాకముందు అజ్ఞానంలో ఉన్నాము అని మరి లోక నానుడి కదా ఆచార్య గారు. ఇప్పుడు ఇప్పుడు నెత్తి మీద మొట్టికాయ వేసినప్పుడు దెబ్బ ఎలా తగులుతుంది? ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? ఆ అనుభూతి చూడండి. అదే 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 నెత్తి, అదే తల. పుట్టినటువంటి శిశువు ఈ మాడ మీద చూస్తే మాడ ఈ యొక్క మణిబంధం దగ్గర నాడి చూసేటువంటి వైద్యులకు కొట్టుకున్నట్టుగా ఎట్లయితే కనబడుతుంటుందో, కాలు శీలమండ దగ్గర ఇట్లా కొట్టుకున్నట్టుగా ఎట్లయితే కనబడుతుంటుందో ఆ మాడ కొట్టుకుంటుంటది. దాన్ని గట్టిపడడానికి తల్లి నూనెతోటి దాన్ని ఒత్తి 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 దాన్ని గట్టిగా చేస్తుంటారు. ఇక చాలా సార్లు పెడతారు ఆచార్య, చాలా సార్లు పెడుతూ ఒకేసారికి ఒకే దినంలో రాదు అది. రాదు. కనీసం నెల 2 నెలలు పడుతుంది. అది గట్టిగా కావడానికి అయితే ఇంకా మొత్తం సంవత్సరం పడుతుంది ఆచార్య. పడుతుంది. మర్చిపోవాలంటే సంవత్సరం పడుతుంది. ఇక ఆ సవరించే నైపుణ్యం లేనటువంటి స్త్రీలు ఇక ఏడ్చినప్పుడు పాలిస్తారు, ఇక కారినప్పుడు ముక్కు తుడుస్తారు. అటువంటి వాళ్ళదైతే ఆ తల ఎన్ని వంకలు ఉంటుందో అది దేవుడికి. అది అవికసిత విత్తనములో ఉన్నటువంటి ఆ వృక్ష స్వరూపం నమూనా అవికసిత దశ. గర్భంలో పిండం వికసితం చేస్తూ చూపిస్తున్నాడు కదా దేవుడు. శుక్రకణం దశ నుంచి వికసితం చేస్తూ పిండంగా ఎదిగింపజేసి చూపిస్తున్నాడు. పుట్టిన తర్వాత ఆ గర్భంలో ఏం జరిగిందో పుట్టిన తర్వాత బయట చూపిస్తున్నాడు. ఎదిగినప్పుడు కళ్ళు తెరుస్తుంటే మొట్టమొదట పుట్టిన కొంతసేపటి వరకు శ్వాస తీసుకోకుండా ఉంటాడు శిశువు. ముక్కు శుభ్రం చేసిన తర్వాత అప్పుడు శ్వాస తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత మలమూత్ర విసర్జన కొంత సమయం తర్వాత జరుగుతుంది, లోపల పేగులు శుద్ధి అయిన తర్వాత. ఈ కళ్ళలోంచి నోట్లోంచి అంత మలము తీసేసిన తర్వాత, అంత శుద్ధి చేసిన తర్వాత ఏడవడం ప్రారంభిస్తాడు, పాలు తాగడం ప్రారంభిస్తాడు. ఇది అవికసిత దశ, అంతేగాని అజ్ఞాన దశ అని అనడానికి వీల్లేదు. వికసితమవుతూ శరీరం ఎదుగుతుంది కదా. దేవుడు చూపిస్తున్నటువంటి అయితే అది ఎదిగే దశ. ఎదిగిన తర్వాత మంచి ఏంటి చెడేంటి తెలుసుకొని గ్రహించలేని అసమర్థత అజ్ఞానం. అసమర్థతలోనే ఉంటారు, శక్తి అని ఆచార్య. అది వారి కర్మ. వారికి అటువంటి తల్లిదండ్రులు దొరికారు, అటువంటి బంధుమిత్రులు దొరికారు కాబట్టి వాళ్ళ జ్ఞానం అంతవరకే. అర్థమవుతుంది ఆచార్య గారు, ధన్యవాదాలు. అయిపోయిందా? ఇంకున్నదా సందేహం అయిపోయింది ఆచార్య. చూడు, సత్యత ప్రకాశం ప్రకరణంలోకి వస్తే
సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం 221వ పుటలో చూడండి. ఇట్లు తమో గుణముల వేగము వలన జీవుడెట్టి కర్మలను ఆచరించును, అట్టి ఫలములను పొందును. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి నేను తెలుసుకున్నాం. ఏమంటే సత్వరజస్తమో గుణముల సంపర్కములోకి ఎవరు వస్తున్నారు? జీవుడు వస్తున్నాడు. కాబట్టి ఆ జీవుణ్ణి తీసుకొని పోయేటువంటి నడిచేటువంటి భాషగా ఇక్కడ అభివ్యక్తం అవుతుంది. ఏమంటున్నాడు అంటే సత్వం యొక్క వేగము, రజస్సు యొక్క వేగము, తమో గుణము యొక్క వేగం, సత్వగుణము వేగము, రజోగుణము వేగము, తమో గుణముల వేగం. ఈ వేగముల వలన జీవుడు కర్మలు చేస్తున్నాడు గాని జీవుడు స్వతహా కర్మలు చెయ్యడు అనేటువంటిది. అర్థమవుతుందా లేదా? అవుతుంది ఆచార్య. ఓం ఆచార్య గారు, మరి జీవుడు స్వతంత్రుడు ఆచార్య గారు, కర్తలు చేయడంలో తనను ఎవరు ఆపరు కదా. మరి అప్పుడు ఇప్పుడు మనకు ఏమి తెలుసు, మన సిద్ధాంతం ఏమిటి, అది పక్కన పెట్టాలి. ఒక విషయాన్ని పట్టుకున్నప్పుడు, ఒక గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు, దాన్ని చదువుతున్నప్పుడు అక్కడ గ్రంథకర్త ఏం చెప్పాడో దాని వరకే, ఆ పరిధిలోనే ఆలోచిస్తే మనం ముందుకు పోతాం. మనది కూడా ఇక్కడ పెట్టామనుకోండి, గ్రంథకర్త యొక్క అభిప్రాయం బయటకు రాదు. అందుకని ఇక్కడ శబ్దాలు ఏ అర్థాన్ని అయితే చెప్తున్నాయో ఆ పరిధిలో ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇప్పుడు వాహనం యొక్క వేగము వలన మనము గమ్యానికి తొందరగా చేరుకుంటామా, లేదంటే మనం ఎక్కినందువల్ల చేరుకుంటామా? వాహనం యొక్క వేగం వల్ల మనం గమ్యాన్ని త్వరగా చేరుకుంటాం. ఇక్కడేమున్నది? సత్వ గుణము, రజోగుణము, తమో గుణముల వేగము వలన. అర్థమైందా? ఆచార్య గారు అర్థమవుతున్నాం. అంటే ఇక్కడ జీవుడు జడమా, ఈ సత్వరజ తమస్సు ఈ గుణములు జడమా అనేది భ్రమలో పడేస్తాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉండాల్సింది ఒకటి, ఉన్నది ఒకటి. సత్వ రజస్తమో గుణముల సంపర్కములో జీవుడు సత్వ రజ తమో గుణముల ప్రభావముతో జీవుడు ఏ కర్మలను ఆచరించును అట్టి ఫలమును అనుభవించును అని ఉండాలి. పొద్దున ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది? అంటే ఆచార్య అదే సరైన పదం. అది సత్వరజస్తమో గుణంలో ప్రభావంతో. ఇప్పుడు ఈ ప్రభావము అనే దాని గురించి ఎవరైనా చెప్తారా? ప్రభావం కారం తింటే తినేటప్పుడు నోరు మండుతుంది, తర్వాత పొట్ట లోపల మండుతుంది, విసర్జనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ప్రభావం. మరి ఈ షుగర్ ఇట్లా ఉన్నటువంటి వాళ్లకు అది పెరగడం వల్ల వాళ్ళ శరీరంలో మార్పులు. మళ్ళీ ఏమీ తినకపోతే నీరస నిస్తేజంతో, లో బీపీ తోటి, ఈ రకంగా. ప్రభాకర్ గారు కుయ్యమంటుంది, మైక్ బంద్ చేయండి.
ఒక కవి ఫేస్బుక్ లో చెప్తున్నాడు ఏమని అంటే, మనకు మన జీవితంలో మనకు కావలసినటువంటి మరపురాని మరిచిపోలేని అత్యవసరమైనటువంటి గుణపాఠం నేర్పించేటువంటి అత్యంత నిమ్న స్తరమైనటువంటి వారే. హిందీలో ఏమంటాడంటే, हमको जो अनुभव सिखाते हैं वो అత్యంత హల్కే లోగ్ అంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి వైవిధ్యం లేనటువంటి వారు, అత్యంత నిమ్న స్తరమైనటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు, హేయమైనటువంటి వాళ్ళు, నిందితులు. దొంగతనం ఎవరు చేస్తారు? నమ్మక ద్రోహం ఎవరు చేస్తారు? వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళ ద్వారానే మనకు కనువిప్పు కలుగుతుంది కదా. అదే ఎవరో దయానంద సరస్వతి కానీ, లేదంటే అబ్దుల్ కలాం కానీ, ఇంకా మహాపురుషులు వచ్చి దొంగతనం చేయట్లేదు కదా మన చుట్టుపక్కల. మనకు నమ్మద్రోహం వాళ్ళు, మంచి మంచి వాళ్ళు చేయట్లేదు కదా. నిమ్న స్తరమైన బుద్ధి గలవాళ్ళు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య గారు. ఇక్కడ ఈ ప్రకరణంలో ఏంటంటే ప్రభావితం చేయడం. ఒకటేమో ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు ఆ పదార్థం మనల్ని ప్రభావితం చేస్తుంది. మళ్ళీ ఈ యొక్క అన్యథా వ్యవహారం, ఈ దొంగల లాంటి వాళ్ళు చేసేటువంటి వ్యవహారంతో ప్రభావితం. ఇది చేతనం ద్వారా ప్రభావితం కావడం, ఈ నమ్మక ద్రోహం, ఈ దొంగతనం లాంటి వాటితోటి మనం ప్రభావితం ఎట్లా అవుతుంటాము అది. ఇంకొకటి పదార్థ సంయోగంతో పాము, తేలు, బురద, సీస పెంకులు, మరి ఉప్పు, కారం, వీటి సంపర్కములు అవి జడమే. సీస పెంకు జడమే, మేకులు జడమే, పోట్రాయి జడమే, మనం చేతనం. కారము జడమే, ఉప్పు జడమే, చేదు జడమే, మనం చేతనము. కానీ వాటి సంపర్కంలో మనం ప్రభావితం అవుతున్నామా లేదా? అవుతున్నాం ఆచార్య గారు. అది ఇక్కడ తెలుసుకోవాలంట. సత్వగుణం, రజోగుణం, తమో గుణముల ప్రభావము చేత జీవుడు ఎటువంటి కర్మలను ఆచరించును అట్టి ఫలమును పొందును. కావున ముక్తి కోరువారు గుణాతీతులై అనగా గుణ స్వభావములందు చిక్కుకొనక అంటే అదే ఓం ప్రకాష్ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఒక చోట యజ్ఞానికి పోతున్నప్పుడు అమ్మాజీ గారు ఓం ప్రకాష్ ఆ యొక్క వాళ్ళ ఇంటికి చేరువలో ఉన్నటువంటి దారిలో పోతున్నప్పుడు మురుగునీటి కాలు వచ్చింది. అమ్మగారు ముక్కు మూసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అమ్మగారు అంటే, ముక్కు మూసుకుంటున్నారు. ఎందుకు మూసుకుంటున్నారంటే వాసన వస్తుందండి. అంటే ఇంకా మీరు వాసన చూసే దగ్గరే ఉన్నారా? ఈ వాసనలకు అతీతంగా ఉండాలి, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. ఇక అప్పటి నుంచి అమ్మగారు ఏదైనా సుఖం, ఏ వాసన వచ్చినా కూడా ప్రభావితం కాకుండా, వాసనకు మనల్ని ప్రభావితం చేయకూడదు. మనం ఈ యొక్క సువాసన దుర్వాసనలకు మనం అతీతంగా ఉండాలి. మరొక ఘటనలో ఒక్కగానొక్క కొడుకు చనిపోతే, నేనన్నాను చనిపోయిన చోట ఏడవద్దు, వాళ్ళని అవమానపరిచినట్టుగా అవుతుంటారు. ఏడవద్దని అంటే, తన కొడుకు శవం దగ్గర కూర్చుంది, ఏడవకుండా కూర్చుంది. ఒక్కగానొక్క కొడుకు చనిపోయినప్పుడు ఏడవద్దంటే ఏడవకుండా ఉంది. సుఖము దుఃఖానికి అతీతంగా ఉండాలి, ఆత్మస్థితిలో ఉండాలి, సాక్షి భావంగా ఉండాలి. ఆ సుఖములో ఆ మురుగు వాసన మనం చూస్తున్నట్టయితే అది భోగవాదము. ఈ దుఃఖములో మునిగినట్టయితే ఇది భోగవాదము. రాజమణిమ్మ గారు వినాలి రహస్యం. వింటున్నాం ఆచార్య, చాలా పెద్ద విషయం ఇది. అతీతంగా ఉండాలి, అందులో మునిగి ఉండకూడదు. ఓం ఆచార్యజీ, ఇప్పుడు మురుగు వాసన అంటే మరి చూడకపోవడం మంచిదే కదా, చూస్తే ఆరోగ్యం మీద దుష్ప్రభావం ఉంటదేమో అని. ఇప్పుడు
ప్రభాకర్ గారు బాగా అనుకోకుండా వస్తుంది కదా పోయేటప్పుడు తవ్వకండి. అది వెళ్ళేటప్పుడు అది ఉంటుంది కదా వస్తుందని. ఇప్పుడు మీ తొందరపాటు ఎలా ఉన్నది అని అంటే, దారి పక్కన ఇల్లున్నవారు లేదా వాహనములు ప్రయాణిస్తున్న వారు, ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి, కుయి కుయి అంటున్నారు, ఇబ్బంది పడుతుంది. వాహనంలో వెళ్తున్నటువంటి వారు, దారి పక్కన ఇల్లున్నటువంటి వారు, దారిలో పోయేటువంటి వారు, కొట్టుకున్నటువంటి వారు, తిట్టుకునేటువంటి వారు, జేబు దొంగతనం చేస్తున్నటువంటి వారిని చూసి అయ్యో పాపం వారు దొంగతనం చేస్తున్నామని ఇట్లా అంటారు, అనుకుంటాం, ఊరుకుంటాం. ఒకవేళ ఆ దెబ్బలు కొట్టుకునే వాళ్ళ దగ్గర కొట్టుకునే వాళ్ళలో దెబ్బలు పడే వాళ్ళు మన వాళ్ళు అయితే, మనకు తెలిసిన వాళ్ళు అయితే, అర్థమవుతుందా అమ్మగారు? వేరే వాళ్ళు వాళ్ళెవరో మనకు తెలియదు. అక్కడ మనం ఆ రోజు అలాంటి వాళ్ళను, పోయేటోళ్ళను, ఆ రాయి పడిపోయే వాళ్ళను చూస్తుంటాం, ఆ రకంగా దొంగతనం చేసే వాళ్ళని కూడా చూస్తుంటాం. అదే ఆ దొంగలించేటువంటి ఆ దొంగ ఎవరి సొమ్ము దొంగిలిస్తున్నాడు అంటే, మనకు కావాల్సినటువంటి మన బిడ్డను, లేదంటే మన అమ్మను, మన భార్యను, భర్తను అయి ఉంటే అప్పుడు ఎట్లా స్పందిస్తారు? అపరిచితుల పట్ల జరిగితే ఎట్లా స్పందిస్తారు? సుపరిచితుల పట్ల ఉంటే ఎట్లా స్పందిస్తారు? మనం అపరిచితుల పట్ల నాది కాదు అనే భావంతో నాది కాదు, నా వాళ్ళు కాదు, నాది కాదు, నా వాళ్ళు కాదు, ఆ రకంగా. మళ్ళీ అది వేరే రకము, ఇది వేరే రకం ఉంటుంది ఆచార్య. ఇట్లా అయితేనేమో పోతాం మనం, అట్లయితే చూస్తాం అంతే. మళ్ళీ ఇంకొక చోట గొడవ పడుతున్నారు. ఆ గొడవలోకి అపరిచితుల గొడవ మధ్యలోకి పోతే వాళ్ళకు అనుకూలంగా ఉంటేనేమో చూసావా నేను అన్న మాటని వారంటున్నారని చెప్పేసి మనల్ని పొగుడతారు. ఇక వాళ్ళకు విరుద్ధంగా చెప్తే, నేను ఎవరు చెప్తున్నాను, నువ్వెందుకు వచ్చావు, నువ్వెవరివి, మేమేమని అనుకుంటాం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఈ ప్రకరణం చెప్తున్నటువంటిది, ఓం ప్రకాష్ వ్యావహారికంగా నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, అమ్మగారు మీరు మురుగు వాసనకు అతీతంగా ఉండండి. ఆ మురుగు వాసనను పీల్చినా కూడా దాంతో మీరు ప్రభావితం కాకూడదు. ప్రభాకర్ గారు, అదే మురుగు కాలువ, అదే మురుగు నుంచి దాటుకుంటూ పోయేవారు, రెండు చేతులు లేని వారు ఏం చేస్తారు? వారి ముక్కును మీరు మూస్తారా, మీ ముక్కు మీరు మూసుకుంటారా? ఇప్పుడు యోగ సాధన ఇది సాక్షాత్కార ప్రకరణం నడుస్తున్నది. దేహాతీతం, ఇంద్రియాతీతం, ఆత్మభావంతో ఆ ఆత్మ జీవన్ముక్తిని పొందేటువంటి ఈ ప్రకరణం నడుస్తున్నది. ఈ ప్రకృతి వైభోగం, ప్రకృతి ప్రభావంతో ప్రభావితమయ్యేటువంటి భోగవాదానికి అతీతంగా ఉండమని చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడంటే, సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదువత్య న అశ్నన్ అన్యు అభిచాకశీతి. ఈ భోగవాదం, ఈ వాసన చూసే భావం, ఈ దుఃఖంలో మునిగే భావం, ఆ గొడవల మధ్యలోకి పోయి ఇద్దరితో తిట్లు పడే భావం, ఇదంతా పిప్పలం స్వాదువత్య జీవాత్మ భావం. ఇదంతా పిప్పలం స్వాదువత్య భావం. అందుకే మనం బాధపడుతున్నాం. అందుకు భగవంతుడు ఏమంటున్నాడు అంటే, నీవు సుఖము దుఃఖానికి అతీతంగా ఉండు, సాక్షిభూతంగా ఉండు. తిట్టేవారికి, తిట్లబడేవారికి, కొట్టేవారికి, దెబ్బలు పడేవారికి ఏ భావం అయితే ఉంటుంటుందో, ఎంతైతే బాధ కలుగుతుందో, దూరంగా ఉండి చూసేవారికి ఏం బాధ కలుగుతుంది? అనుభవించకుండా దూరంగా ఉన్న వారికి వారికి ఏ బాధ లేదు. మీ దగ్గర వేద భాష ఉంటే, లేదంటే మీ ఫోన్ బాగా పనిచేస్తే
గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి బాసుపర్ణ సయుజ సకాయ ఈ మంత్రం ఋగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తము 20వ మంత్రం. దీనిని మీరు సెర్చ్ చేసి చూడండి. చివరి పదాన్ని మనం పట్టుకోండి. ఇక్కడ మన ప్రకరణంలో చివరి పదం ఏంటంటే, నువ్వు దేహము కాదు, నువ్వు దేహము కాదు, నువ్వు వాహనము కాదు, వాహనములో ఉన్నటువంటి ఆత్మతత్వం. అంటే వాహనం అనేటువంటిది దేహము, వాహనంలో ఉన్న యాత్రికులు లాంటిది ఆత్మతత్వం. ఈ విధంగా చూసినప్పుడు నువ్వు దేహము కాదు, దేహాతీతమైనటువంటి ఆత్మవు. అమ్మగారు, ప్రభాకర్ గారు, ఎప్పుడైనా అన్నం తిన్నారా? అన్నము కలిపిన ముద్ద మన నోట్లోకి వెళ్ళే కంటే ముందు ఇంకొకరు తింటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ముద్ద లేసింది, అన్నము కంచంలోంచి లేసింది, నోట్లోకి వెళ్ళే కంటే ముందు ఇంకొకరు దాన్ని ఆస్వాదిస్తున్నారు. ముక్కు. అగా ఈ అమ్మగారు ఎంత అమాయకంగా ఉన్నట్టు. ముక్కు అంట, ముక్కు ద్వారా ముక్కు ద్వారా ఆత్మనే. అలా పూర్తిగా చెప్పాలి కదా, సగం చెప్తే ముక్కు ద్వారా ఆత్మ. వాసన చూసేది ఎవరు? వాసన గ్రహిస్తుంది. అది మంచిగుందా, కమ్మగా ఉందా, పులిసిపోయిందా, పాడైపోయిందా? శోభమ్మ గారు అలా చూడద్దు, దిష్టి తగులుతుంది. చెప్పండి, అడుగుతున్నప్పుడు చెప్పాలి కదా. మన నోట్లోకి వెళ్ళే కంటే ముందు ఇంకొకరు చూస్తున్నారు కదా. అలా మన చేతిలోని ముద్ద చేతిలోనే ఉంది, ఇంకా నోట్లోకి పోలేదు. మనం దాని రుచి చూసే కంటే ముందు ఇంకొకరు తెలిసిపోయింది. ఆ ఇంకొకరే మనం, ఆత్మతత్వం. ఈ నోరు దేహానిది, ఇంద్రియం. దేహాతీతంగా, ఇంద్రియాతీతంగా శుద్ధ ఆత్మభావముతో ఉన్నప్పుడు ఈ వాసన, ఈ పరిమళం, గులాబీ పువ్వు పరిమళం మనల్ని ప్రభావితం చేయదు. ఆ మురుగు కంపు, శవాల మురుగు కంపు మనల్ని ప్రభావితం చేయదు. మరి బిర్యానీ సువాసన ఏది ప్రభావితం చేయదు. ఈ చనిపోయినటువంటి చావు, ఈ దుఃఖము మనల్ని ప్రభావితం చేయదు. ఆ పండుగల సంతోషం మనల్ని ప్రభావితం చేయదు. సాక్షిభూతంగా, తటస్థంగా ఉండాలి. అర్థం కావట్లేదా ప్రభాకర్ గారు? అర్థమైంది ఆచార్య. అందుకని వ్యవహారము వేరు. ఇప్పుడు ఇవాళ రాలేదు బాలాజీ గారు. థియోరీ, ఇప్పుడు ఓంప్రకాష్ ఏం చెప్తున్నాడు అని అంటే కేవలం పుస్తకంలో ఉన్న విషయం చెప్తున్నాడు అని వారంటారు. ప్రణవముని గారు ఏమనేవారు అంటే, దానికి తోడుగా వ్యావహారిక అనుభవాన్ని జోడించి చెప్పడం ఇది మహా గొప్ప అని మరి ఎన్నోసార్లు అన్నారు. ఆ అనుభవంతో మనము పసిగట్టినప్పుడే మనకు సాక్షాత్కారం అవుతుంటది. ఇక ఆ అనుభవం రావాలి. ఆచార్జీ నమస్తే. పేజీ నెంబర్ ఎంత ఆచార్జీ? 221 అని చెప్పాను కదమ్మా. అదే చూసాను, అందులో దాటేసేమని ఆచార్జీ. సూత్రం చూడండి, యోగ దర్శన సూత్రం. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగశ్చిత్తవృత్తి నిరోధ. యోగ దర్శనం ప్రథమ పాదం, 2వ సూత్రం. ఇది పతంజలి యోగ శాస్త్ర సూత్రం. మనుష్యుడు సత్వ రజ తమో గుణయుక్త కర్మముల నుండి మనస్సును నిరోధించి శుద్ధ సత్వ గుణయుక్తుడై పిమ్మట దానిని నిరోధించి. రాజమనమ్మ గారు, ఇగో ఇది ఇక్కడ చూడండి. మొదట ఏమంటున్నాడు? సత్వ రజస్తమో గుణముల తోటి కలిసి ఏకమై. లక్ష్మణ్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం ఇక్కడే వచ్చింది చూడండి. సత్వము రజస్సు తమో గుణంతో యుక్తము అంటే కలిసి ఏకమై, కర్మల నుండి చేసిన ఈ గుణములతోటి ఏకమై చేసినటువంటి కర్మల తోటి అక్కడ ఆనందం,
అది వస్తుంటది. ఆ ఆనందం నుండి వేరు కావాలి అని అంటే ఈ సత్వ రజస్తమో గుణములతో కలిసి చేసేటువంటి కర్మల నుండి మనసును వేరు చేయాలి. ఈ కర్మల నుండి వేరు చేయాలి మనసును నిరోధించడం, మనసును ఆపేసి చూడాలి. వాళ్ళు ఎవరైతే మనకెళ్ళి అటుపోకు, ఏ గొడవలకు పోకు అని చెప్పేసి నియంత్రించడం. శుద్ధ సత్వగుణయుక్తుడై ఎప్పుడైతే మనస్సును ఆపితే శుద్ధం అవుతాడు అనేది ఇక్కడ చెప్పగానే చెప్తున్నటువంటి రహస్యం. ఇప్పుడు మొదట ఏంటంటే మనుష్యుడు సత్వ రజస్తమో గుణములతో యుక్తమైనప్పుడు అజ్ఞానిగా ఉంటాడు, చంచలముగా ఉంటుంటాడు, ఇష్ట అయిష్ట ఏ కర్మలైనా చేస్తాడు. ఈ ఏ కర్మలైనా చేసేటువంటి దానికి మనల్ని ప్రభావితమై ఆ కర్మలు చేయడానికి ప్రోత్సహించేది ఎవరు అంటే మనస్సు. ఆ మనస్సును నిరోధిస్తే మనం శుద్ధమైపోతుంటాం. శుద్ధ సత్వ గుణయుక్తుడై శుద్ధ సత్వగుణయుక్తుడైన తర్వాత దానిని కూడా నిరోధించి ఆ శుద్ధ సత్వ గుణయుక్తం అనేటువంటి ఆ యొక్క ప్రత్యేకతను కూడా నిరోధించి ఏకాగ్రత వహించి యొక్క పరమాత్ముడు ఏంటి? ధర్మ కర్మాచరణము అను ఈ రెండింటి యందే మనసును నిరోధించవలయును. ఈ యొక్క అవసరం లేదు ఇక్కడ. ఏకాగ్రత వహించి పరమాత్ముడు పరమాత్మని యందు మగ్నం చేయడం ఆ విధంగా ఉండాలి. యొక్క అవసరం లేదు ఆచార్య. రేఖాంకితం చేసుకోండి, ప్రశ్న చిహ్నం పెట్టుకోండి. ధర్మ కర్మాచరణం, ధర్మము కర్మము ఆచరణం ఈ రెండింటి అందే మనసును నిరోధించాలి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే మొట్టమొదట మనుష్యుడు సత్వరజస్తమో ఈ గుణములతో కలిసి కర్మ ఎప్పుడైతే చేస్తుంటాడో చంచలంగా ఉంటుంటాడు. కాబట్టి ఆ చంచలత్వానికి ఆ కర్మ చేయడానికి మనల్ని ప్రేరేపించేది మనస్సు. కాబట్టి ఆ మనస్సును నిరోధించాలి. ఎక్కడ నిరోధించాలి అనేది ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే ధర్మ కర్మ ఆచరణము అను ఈ రెండింటి యందే మనస్సును నిరోధించవలెను. అంటే తన్మయత్వముతో చేయవలెను అనేటువంటిది. చంచలత్వంతో కాకుండా అందులో లీనమైపోయినట్టుగా మమైక భావంతో చెయ్యాలి అనేటువంటిది వీరు చెప్తున్నటువంటిది. అర్థమైందా? మాస్టర్జీ గారు ఇక్కడ ముందుగా మరి ఇంద్రియాలను తీసుకొని వచ్చి తర్వాత ఆత్మతత్వం వ్యక్తపరుస్తున్నారు కదా. ఎక్కడ చదువుతున్నారు మీరు? సమయం చాలా పరిగెత్తుకుంటూ పోయింది. మనం ముందు ప్రభాకర్ గారు ఆచార్జీ ఇంద్రియంతో చూసినప్పుడే కదా చంచలత్వం అవుతుంది. మరి అమ్మగారు ఇప్పుడు ఇంద్రియాలతో చూసినప్పుడు అంటే ఇంద్రియాలతో ఎవరు చూస్తున్నారు? మరి ఆత్మ చూస్తున్నప్పుడు ఆత్మకు ఇంద్రియాలే అవసరం లేనటువంటి స్థితి గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇంద్రియాల అవసరం ఉన్నటువంటి స్థితి గురించి మీరు చెప్తున్నారు. అవసరము చంచలత్వం అంటే అది దాని గురించి అన్న ఆచార్య. నేను
అదే అదే మరి దాని గురించే ఇప్పుడు చెప్తున్నది దాని ఉమ్, గురించి. అదే ఎప్పుడైతే ఇంద్రియాలు అవసరం ఉన్నాయి అని అంటే అజ్ఞాన అవస్థలో ఉన్నది, అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కాదు. ఇప్పుడు తన గురించి తనకు ఊహే లేదు. నేనేమనుకుంటున్నాను ఆచార్జీ, చంచలత్వం అయిన తర్వాతనే సాక్షాత్కారం అవుతుంది కదా అని అంటున్నా. అవును, అదే అదే నిజం. ఆ, ఈ ఉమ్, చంచలత్వం చపలత్వం అంతా పోవాలి కదా. అవునవును. ఆ చంచలత్వంలో చపలత్వంలో మనోరంజనం చేస్తున్నప్పుడు, అందులో మునిగి ఉన్నప్పుడు ఉమ్. ఆ మరి వారికి సాక్షాత్కారం ఏమవుతుంటది? తర్వాత తర్వాత అవుతుంది అంటున్నా ఆచార్య, అయినాక ఆహా, అయినాక. అదే మీరు చెప్పేది సరిగానే ఉంది, కానీ చెప్తున్నా ఏంటంటే ఈ ఈ వాసన చూసేటప్పుడు, ఈ దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు మనకు సాక్షాత్కారం కాదు అని చెప్తున్నాను. కాదు, అవును ఆచార్య. మొదలైతే ఇది అయినాకనే తర్వాత అవుతుందని అనుకుంటున్నా ఆచార్య, నేను అట్లా అవుతుందని. అదే ఇవన్నీ పోవాలి కదా అమ్మగారు. ఇప్పుడు అవును. ఆధ్యాత్మికంలోకి తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఇంకా వీలైతే స్నానం చేయాలి, వచ్చేసి అవును. శుద్ధం స్వచ్ఛంగా వచ్చి కూర్చోండి. అక్కడికి వెళ్ళి ప్రారంభమైంది, చివరికి కూడా అదే దశ. అవును. చివరికి అంటే ఈ ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, ఏది లేదు, ఏ దేహమే లేదు, శుద్ధ ఆత్మతత్వం. అప్పుడు పరమాత్మ అవును. సన్నిధికి చేరుకుంటాడు. సరే, మరి సమయం చాలా అతీతం అవుతుంది, మరి ముందుకు తీసుకెళ్ళండి. ఏమి చెప్పుకున్నట్టుగానే లేదు. నమస్తే. ఈనాటి సత్సంగం పాఠం ద్వారా మనం సత్యార్థ ప్రకాశం నామ సమోల్లాసం నుండి పరమాత్మ తత్వము, పరమాత్మ సాక్షాత్కారం గురించి అత్యంత లోతైన ఎన్నో విషయాలు, అలాగే ఆత్మ సాక్షాత్కారం గురించి కూడా అత్యంత ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాం. ఈ తర్వాత యోగా చిత్తవృత్తి నిరోధ అనే ఈ సూత్రం ద్వారా మన చిత్తవృత్తులను నిరోధించడానికి యోగం అత్యవసరం అనే విషయాన్ని కూడా, అతి ముఖ్యమైన విషయాలు ఎపిసోడ్ ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి కొరకై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఇది అందరికీ మనం చేరవేయాలని కోరుతున్నాను. ఇందులో ఇంకేమైనా సందేహాలుంటే ఎపిసోడ్ని 1-2 సార్లు విని సందేహ నివృత్తికై ప్రశ్నలను కామెంట్ బాక్స్లో రాసి అధిక జ్ఞానాన్ని పొందగలరని మనది. ఈ విషయాలన్నీ మనకు అత్యంత సరళంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ రోజు వైదిక సంధ్య సువర్చలమ్మ గారిది ఉంది. వారు లేనట్టున్నారు కాబట్టి వారి స్థానంలో ఇంకెవరైనా చేయించాలని మనం. ఓం ఆచార్జీ నమస్తే. నేను చేస్తాను, ఎవరన్నా ఉంటే చేయించండి ఎవరైతే మంది. సంయోగాసన బ్రహ్మోపస్తర నమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షన్నో దేవీరపీష్టయా భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః.
ఓం బాహుభ్యాం మిషో ఫలం ఓం కరతలాకర పృష్ఠే ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్రః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తథా సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీ సంవత్సరో వజాయత అహోరాత్రాణి విదదతి స్వస్మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః ఓం ప్రాసీది గగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయ శవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాచీరక్షితా పితరశవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ప్రదీచీదిక్వరిణోధిపతిః ప్రతాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితాసునిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు ఏభ్యో అస్తు యోస్మాం ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదత్మః ఉపస్థాన మంత్రం ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నిః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తుతశ్చుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం
बुद्वयं तमसस्वरिष्वः पत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् भस्येम शिरदश्यतं जीवेम शिरदश्यतकम् तृणयाम शिरदश्यतं प्रभ्रमाम शिरदश्यतम् अदीना साम शिरदश्यतं भोह्यच्च चरदः शतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఏ ఈశ్వర దయానిధి, ఈ జపోపాసనాది కర్మముల చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరమే ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదములు. శాంతి పాఠం చేయండి. శాంతి పాఠం. ఓం యో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే ఆచార్య. ఓం ఓం నమః ఆచార్య. సర్వజ్ఞానం. నమస్తే. అమ్మగారు రజమణమ్మ గారు ఆ దయానంద గారిని పరిచయం చేసుకోమనండి. వచ్చి పొద్దున్న నేనే ఫోన్ చేసిన ఆచార్య. సరే సరే. నమస్తే.